అన్ని పేర్లు ఆయనకే ఉన్నాయి. మనం ఏ పేరుతో పిలిచినా ఆయన స్పృహలోకి రావాలి. ఏమని పిలవాలి అసలు? అంటే దేవుడు రావాలి అని అంటే సరే, నేను ఒకటి చెప్తాను, మొత్తం అందరికి, సమాజం అందరికి చెప్తాను. ఏ పేరుతో పిలవకండి. ఒక 30 రోజులు తపస్సు పోనండి. ఏ చర్చికి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళొద్దు, మసీదుకి వెళ్ళొద్దు, అసలు ఏ పేరు పిలవకండి. సృష్టిని చేసిన దేవుడా, మనుషుని చేసిన దేవుడా, మీరెవరు అని అడగండి. ఓ నెల రోజులు యథార్థంగా అడిగితే ఎవరు సృష్టికర్త ఆయనే వస్తాడు. ఆయన ప్లేస్ ఇంకెవరు రారు. రావడం కుదరదు. మన మనసుకి యథార్థత అనే ఓ కోట నిర్మించబడితే చాలు, ఆయనే వస్తాడు. మీకు అనిపించింది అట్లా? నా చిన్న వయసులో నేను ఆయన స్వరం విని రక్షించబడ్డాను. నాకు సువార్తికుడు సువార్త చెప్తే నేను తెలుసుకోలేదు. నా పసితనంలో విపరీతమైన వేదనలు నా జీవితం ఉన్నప్పుడు ఆయన స్వరం నేను డైరెక్ట్ గా విన్నాను. ఎట్లా? ఏమని పిలిచాడు? కిరణ్ పేరు పెట్టే కిరణ్ కుమార్ అని పిలిచాడు. కిరణ్ పాల్ అని పిలిచాడు. పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమార్, కిరణ్ పాల అలా కాదు, కిరణ్ అనే పిలిచాడు. కిరణ్ అని పిలిచాడు. కిరణ్ అనే పిలిచాడు. పాల్ ఎందుకు పిలవలేదు, కుమార్ అని ఎందుకు పిలవలేదు? ఇప్పుడు ముద్దు పేరుతో మనం మన పిల్లలు పిలిచినప్పుడు మొత్తం పేరు